నమస్తే ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. ఈరోజు మా ఫ్రెండ్ రామూర్తి గారు ల్యాండ్ తీసుకున్నాడు. ఆ ల్యాండ్ను సర్వే చేపిస్తానికి వచ్చాము. మేము ఎండలో ఇక్కడ కూర్చొని చూస్తున్నాము. సర్వేర్ వచ్చాడు, ల్యాండ్ ఓనర్స్ వాళ్ళు వచ్చారు. మేమందరం వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడెక్కడైతే రాళ్ళు పాతి ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ మిషన్ పెట్టి సర్వే చేస్తున్నారు. ప్లేస్ మీకు చెప్పొద్దు, రిజిస్ట్రేషన్ కాలే కాబట్టి ఇంకా ఓన్లీ సర్వే జరుగుతుంది. పొలం చుట్టూ ఉన్న రాళ్ళ మధ్యకి వెళ్ళి ఎక్కడెక్కడైతే రాళ్ళు పాతున్నాయో అక్కడికి వెళ్ళి అది మార్కు చేసి చూస్తున్నారు ఫ్రెండ్స్. కొంతమంది రైతులు ఆ పక్కన పొలాలలో నడుస్తున్నప్పుడు కానీ లేకపోతే ఆవులు అవి నడుస్తుంటాయి కదా, అటు నడుస్తున్నప్పుడు కానీ అడ్డొచ్చినప్పుడు ఆ వర్షాకాలంలో ఆ టైంలో రాళ్ళు అటు ఇటు జరుగుతుంటాయి, తీసేస్తుంటారు కూడా ఒక్కోసారి. దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఆ లెక్క కరెక్ట్గా రావట్లేదు. తర్వాత ఆల్రెడీ సర్వే చేసిన కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మ్యాప్. దాన్ని బట్టి ఎక్కడెక్కడ రాళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయి చూసుకొని మళ్ళీ కరెక్ట్గా సెట్ చేస్తున్నారు. ఈ అమ్మకాల దగ్గర, కొనుగోలు దగ్గర గజం పోయినా కూడా తేడా వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సర్వే చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఎండ బాగా కొడుతుంది. మేము అక్కడ నిలబడి తిరుగుతున్నాము ఆ రాళ్ళ కోసము. రాళ్ళు పాతున్న ప్రదేశాలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అవి. సరే, ఇరువైపులా కూడా ఒక ఒప్పందానికి వచ్చారు. కొంచెం తేడా అయినా పర్లేదు, అటు ఇటు అయినా పర్లేదు అన్నట్టుగా చూసుకొని చేసి వచ్చాం ఫ్రెండ్స్. అయిపోయింది. తర్వాత మా ఫ్రెండ్ ప్రసాద్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం కుటీర పరిశ్రమలాగా రామోజీ, చిన్న రామోజీ ఫిలిమ్స్లా కట్టాడు మా వాడు. ఇక్కడ రిటైర్మెంట్ అయిన వాళ్ళు లేదా వీకెండ్ వచ్చేవాళ్ళు యోగా చేసుకోవటానికి, మెడిటేషన్ చేసుకోవటానికి ప్రశాంతమైన వాతావరణం 60-70 ఎకరాల్లో ఇటువంటి కట్టారు. ఓపెన్ ప్లేస్ మొత్తం. వాళ్ళ కుక్క, జర్మన్ షెపర్డ్ కుక్క ఇక్కడ నుంచి చూస్తుంది. అది చూస్తానికే భయంకరంగా ఉన్నది. మావాడు ప్రసాద్ ఎంత ఎదిగినా ఒదిగుండే మనసత్వం మావాడిది. చాలా ప్రేమ గలవాడు. ఇక వాళ్ళకి వర్కర్లు వాళ్ళు చేయాల్సిన పని మావాడు చెప్తున్నాడు, ఇలా చేయాలి ఇలా చేయాలని. ఆ సిమెంట్ పనిని మావాడు చెప్తున్నాడు, ఇటు చేయండి అని కట్టి చూపెడుతున్నాడు. అంత వర్క్ వచ్చు మావాడికి. ఎటువంటి పనినైనా మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా చేస్తాడు. తర్వాత మాకు రుచికరమైన భోజనాన్ని ప్రేమతో మాకు వండించాడు మావాడు. ఎగ్ ఆమ్లెట్, జర్మన్ షెపర్డ్ కుక్క ఇది. తర్వాత మా కృష్ణ కోతుల్ని కానీ, అక్కడ నక్కలు వస్తుంటాయి, కోతులు వస్తుంటాయి, జంతువులు వస్తుంటాయి, వాటిని వెళ్ళగొట్టడానికి గన్ ఒకటి రెడీ చేశారు. అది పెట్టి అందులో మందు పెట్టి పేలిస్తే అది అటువంటి సౌండ్ వస్తుంది. అక్కడ కోతులు తిరుగుతున్నాయి. ఇది మస్తు పోయింది. ఇది ఆ గొట్టంలో వెల్డింగ్ పౌడర్ వేసి కొంచెం వాటర్ పోసి
క్యాప్ పెట్టి కొడితే అంత పెద్ద సౌండ్, గన్తో కొట్టినట్టు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి అవి ఆ గన్ సౌండ్కి అవి పారిపోతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయిపోయింది. మేము తిరిగి ఖమ్మం వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.